అందరికీ నమస్కారం అండి. అదేవిధంగా ఎస్పీ సార్ గారికి, గుంతకల్ పోలీస్ శాఖ వారికి అందరికీ నమస్కారం అండి. మేము గుంతకల్ నుంచి 10 మంది ఉన్నామండి. గుంతకల్లో నివసించేటోళ్ళం. పుట్టి పెరిగిందంతా ఇక్కడే. అపర్ణ మొన్న 3 నెలల నుంచి జైల్లోనే ఉండొచ్చి నెల అయింది బయటకు వచ్చి, అంతే. బయటకు వచ్చి ఇన్ని కుట్రలు కొనసాగిస్తుంది. ఆమెకి ఏం అధికారం ఉందని ఆమె ఇన్ని కుట్రలు చెల్లిస్తుంది. ఆమె కోస్తాంధ్ర వాళ్ళతో చేతులు కలిపి, కావ్య వైష్ణవ్ వీళ్ళతో చేతులు కలిపి ఇన్ని కుట్రలు చేస్తుంది. అనంతపురం జిల్లాలో ఉండే వాళ్ళం మేము. కోస్తాంధ్ర వాళ్ళకి ఏం పని ఉంది అనంతపురం జిల్లాకు వచ్చేకి? కోస్తాంధ్రలోనే ఉండాలా, అనంతపురంలోనే ఉండాలి. పుట్టి పెరిగింది మేము ఇక్కడే. మీరు పోండి అనంతపురాన్ని పోండి, బతుకోపోండి అంటున్నాం. మేము ఎందుకు బతుకోలేడా? మేము అనంతపురంలో పుట్టినామా? గుంటకలో పుట్టినాం. ఇక్కడే పుట్టినాం, ఇక్కడే బతుకుతాం, ఇక్కడే సస్తాం, అంతే. మేమైతే అనంతపురాన్ని పోం, ఎక్కడ పోం. అపర్ణది గుంటకల్లే అండి. గుంటకల్లే 3 నెలలు అయిందన్న. 3 నెలలు అయింది జైలుకి. ఆమె ఎఫ్ఐఆర్ కూడా ఇక్కడే ఉంది. 3 నెలలు జైల్లో ఉంది. 1 నెల అయింది బయటకు వచ్చి, అంతే. ఇన్ని కుట్రలు కొనసాగిస్తుంది. ఆమెకి ఏం అధికారం ఉంది? ఏ విషయం మీద జైలు కిడ్నాప్ చేయించిందాక ఈ పాపని ముగ్గురు కిడ్నాప్ చేయించింది. సీసీ ఫోటోస్తో సహా ఉన్నాయి మాతోన. అధికారులు కంప్లైంట్ ఇవ్వలేదు? ఇచ్చినారండి. ఇప్పుడైతే మాకైతే న్యాయం చేస్తామని చెప్పినారు. కూర్చిపెట్టి కూడా మాట్లాడతామని చెప్పినారు. కానీ ఆమె వచ్చి నెల కూడా కాలేదు. అంతే జల్దీ ఆమె కోస్తాంధ్రలతో చేతులు కలిపి ఆమె ఒక్కతే ఉన్నది. అపర్ణ ఒక్కతే ఉన్నది. ఇప్పుడు గుంతకలంతా ఆమె సైడ్ వెళ్ళిపోయినారు. ఇప్పుడు పైన వాళ్ళంతా మా సైడే ఉన్నారు. ఫస్ట్ గుంతకల్ అక్కడ కోస్తాంధ్ర వాళ్ళతో చేతులు కలిపేతలకి వీళ్ళంతా అక్కడ షిఫ్ట్ అయిపోయినారు. ఈ పొద్దు మొగోడు గిగోడు అని అంటున్నారు. ఆ మొగోడు గిగోడు అన్నోళ్ళే మా గురు కింద ఉండిపోయిన వాళ్ళే వాళ్ళంతా. మా గురి కింద ఉండిపోయినప్పుడు తెల్దా మా గురు మొగోడో గొజ్జోడు అని చెప్పి తెలీదా వాళ్ళకి? ఈ పొద్దు మొగోడు గిగోడు అని చెప్పి ఫ్లెక్సీలు చేపించి చూపించి వాళ్ళంత వాళ్ళ మా గురిని రెచ్చగొడుతున్నారు. మీ గ్రూప్లో ఉన్న వాళ్ళు ఇంకో గ్రూప్లోకి ఎందుకోసం పోయినారు? అది మాకు అర్థమే కావడం లేదండి. సంపాదన అక్కడ ఇన్కమ్ ఎక్కువ ఉందేమో అక్కడే, అందుకనే ఇక్కడ పోయినారు. అపర్ణకి ఇప్పుడు డబ్బులు ఏమి లేవు. మమ్మల్ని అందరిని ఆక్రమించుకొని మాతో బస్సులు కట్టించుకోవాలని, అంతే. మామూలు కట్టించుకోవాలని వారం. వాళ్ళు చూస్తే గుంతకల్లో ఒకటే ఉన్నారు అని అంటున్నారు. అపర్ణతో చూస్తే పాముడోళ్ళు ఉన్నారు, ధర్మవరం వాళ్ళు ఉన్నారు. ఏం అవసరం? ఇక్కడ చూడండి, మేము ఎవరున్నాము? ఉండింది 10 మంది ఒకటే. అది గుంతకల్లో పుట్టి పెరిగిన వాళ్ళు ఒక్కటే ఉన్నాం. వేరే ఊరోళ్ళు ఎవరు లేరు. వీళ్ళకి ఏం అవసరం ఉంది? చామంతి అసలు గొజ్జవాడు కాదు, మొగోడు. వానికి పెళ్ళం పిల్లలు ఉన్నారు. ఎంతమంది పిల్లలు మనకు ఉండేది? 7 ఏళ్ళ కొడుకు. గొజ్జోనికైతే పెళ్ళాలు ఉంటారా? మా గురనైతే మొగోడు అంటున్నారులే. గొజ్జోడైతే మొగోడు ఉంటారా? పెళ్ళం ఉంటుందా చెప్పండి? వాడు మొగోడు. వాడు బతికలేక చీర కట్టినాడు. పామిడి చామంతి. అదేవిధంగా ధర్మవరం మానస నీది ఎక్కడ? ధర్మవరం. మొన్న ఎక్కడ బతుకున్నావు? తెలంగాణ, హైదరాబాద్లో బతుకున్నావు. నువ్వు అక్కడే రావాలా? మాకు గుంటకల్కి రావాల్సిన అవసరం లేదు. మీరంతా ఎవరు? పుట్టిపురం వాళ్ళు ఇక్కడ ఉన్నా మేము చూసుకుంటాం, అంతే. మీరంతా మీ ఊర్లోకి వెళ్ళిపోవాలా? మీరు ఎక్కడి నుంచి వచ్చి మా ఊరికి వచ్చి మమ్మల్ని అనంతపురానికి బతుకోపోండి అంటున్నారు. మేము కాదు, మీరు పోండి. ఫస్ట్ మీ ఊర్లకి మీరు వెళ్ళిపోవాలా? నేను భిక్షాటం చేసేదాన్ని కాదు. వీళ్ళకి నేను కలెక్షన్ చేసుకొని ₹1 సంపాదించుకొని బతికేదాన్ని కాదు. నేను ప్రోగ్రామ్ చేసుకొని జక్కభజన నేర్పిస్తాను పిల్లలకండి. క్రమశిక్షణ ఇస్తాను, శిక్షణ నేర్పిస్తాను. నేను వీళ్ళో ఉండను, చేయను. కానీ నన్ను కూడా బెదిరిస్తున్నారు ఫోన్లు చేసి. ఏం అవసరం మీకు? ఎవరు ఇచ్చినారు మీకు అంత అధికారం? నువ్వు వచ్చి నెలైంది కరెక్ట్గా, అంతే. వచ్చి నువ్వు జైలు నుంచి వచ్చి. నా నమస్కారాలండి. నా పేరు లాస్తే, నాది అనంతపురం జిల్లా గుంటకల్లు. మేము తెలియజేయండి ఏమనగా అంటే, అపర్ణ ఈడే ఉంది, ఈడే పుట్టి పెరిగింది ఆమెతే. అదైతే వాస్తవము. ఈ లావణ్య, సుప్రజ, రమ, భాగ్య వీళ్ళంతా వాళ్ళతోటి అనుచరులు పిల్లవాళ్ళంతా మా దగ్గర ఉండిపోయిన వాళ్ళే వాళ్ళు. కానీ ఫస్ట్ అపర్ణ జైలుకి పోయినప్పుడు మా దగ్గర వచ్చి ధర్నాలు చేసి మాతో పోరాడి, తర్వాత ఆమె వస్తేనే నెల్లూరు వాళ్ళని పిలిపిస్తే ఆమె వాళ్ళ కళ పోవడానికి కారణం కూడా ఇదే. ఆధికం ఉంది, వాళ్ళ దగ్గర రౌడీజం ఉంది. దానికనే వీళ్ళంతా అక్కడికి చేరినారు. మా దగ్గర న్యాయం ఉంది సార్, మేము న్యాయంగా పోతాం. చట్టపరంగా మేము ఏదన్నా కానీ తీసుకుంటాం. మా గురువుని వాళ్ళు ఫ్లెక్సీలు వేసి మొగోడు గిగోడు అని చూపిస్తున్నారే. ఒకప్పుడు వాళ్ళు కానీ మగబట్టల నుంచే కదా ఇట్లా ట్రాన్స్గా మారింటారు. పుడితేనే వాళ్ళు ఏమైనా చీరలు కట్టుకొని పుట్టింటారా? పుడితేనే వాళ్ళు సర్జరీలు చేయించుకుంటారా? లేదా చెప్పండి? అందరూ మగబట్టల నుంచే వచ్చి ట్రాన్స్గా మారింటారు. ప్రత్యేకంగా చూపించాల్సిన అవసరం అయితే లేదు మా గురువుని. వాళ్ళు డబ్బులు వేసినారు అంటున్నారు కదా. మా గురువుకి ఫోన్పే అసలు లేనే లేదు. ఇదైతే అన్ని సుల్లు మాట. వాళ్ళ దగ్గర ఏవో వేరేవన్నీ చూపించి వేరే వాళ్ళ పక్కనవన్నీ ఇది చేస్తారు. మా దగ్గర ఉన్నాయి ప్రూఫ్స్ అన్నీ మేము పెడతాం. ఆమె రిమాండ్కి పోయి వచ్చి వారము నెల కానీ కాలేదు. రిమాండ్కి పోయి వచ్చిన ఇవి ఉన్నాయి పేపర్లు అన్నీ. రిమాండ్ చేసి వచ్చినట్లు మా దాంట్లో సాక్ష్యాలు ఉన్నాయి. ఈ అమ్మాయిని భిక్షాటన వెళ్ళింటే
భిక్షాటన చేస్తున్నాగానే జుట్టు పట్టుకొని వచ్చి కొడుతున్నారు రోడ్లోనే ఎట్లంటే అట్లా కొట్టినారు. ఆర్సీసీ ఫోటేజ్ కానీ ఉంది, మీకు అందజేస్తాం. ఈ అమ్మాయిని అయితే కిడ్నాప్ చేసి ఈ అమ్మాయిని ఈ పాపని కిడ్నాప్ చేసి రాత్రల్లో టార్చర్ చేసి ఇంటికి దూరొచ్చి కిడ్నాప్ చేసి వాళ్ళని తొలుకొని పోయి టార్చర్ చేశారు. నన్ను అయితే ఎటువంటి కొట్టినారంటే తలకి చొప్పరాని చోట కొట్టినారు సార్. అవి చూపిలేము మేము మీడియా ముందర. చాలా హింసించినారు మమ్మల్ని ఇంటికాడికి వచ్చి. మా కేర్లో మహిళలు కానీ మగవాళ్ళు కానీ ఎవరు లేకపోతే మేము ఆ రోజు ప్రాణాలతో ఉండేటోళ్ళమే కాదు. వాళ్ళు జోర్ జబర్దస్తి చేసి మమ్మల్ని లాక్కొని పోయి వాళ్ళలో కలుపుకోవాలని చూస్తున్నారు. వీడియో కాల్ చేసి సతాయిస్తారు, ఫోన్లు చేసి వాట్సాప్ కాల్లో సతాయిస్తారు. ఏం మీకు అంత దౌర్జన్యం? మేము ఎన్నాళ్ళని మీకు సంపాదించి పెట్టాలా? మా గురు ఏదో ఆశిఫ్ గురు మాకి మీ అంతకు మీరు ఉండండి, మీ అంతకు మీరు అరుక్కోండి, మీరంతకు మీరు చేసుకోండి బిడ్డ అని అంటుంటే వీళ్ళు అది ఎంత కుదరదు, మాకు సంపాదన కావాలని వీళ్ళు ఒక గ్రూప్గా క్రియేట్ చేసుకొని నెల్లూరులో దగ్గరికి పోయి ఆమె రిమాండ్ చేసి వచ్చింది. మొన్ననే రిమాండ్ చేసి వచ్చిన ఆమె ఎట్లుండాలా? ఇంట్లో ఉండాలా, లేకపోతే పోలీసుల ద్వారా ఏదైనా మాట్లాడాలనుకుంటే మాతో మాట్లాడాలా. అది కాదని చెప్పి నెల్లూరులతో వైష్ణవి కావ్య వాళ్ళతో చేతులు కలిపి ఇక్కడ ధర్మారం మానసాగాడు ఉంటాడు. వాడు ఊర్లూర్లు తిరిగి ఇక్కడికి వచ్చి మా ఊరు మీద జబర్దస్త్ చేసి కారం ఏం వాడు చామంతి, వాడు పామిడి, వానికి పెండ్లాం పిల్లలు ఉన్నారు సార్. వానికైతే 7 ఏళ్ళు 8 ఏళ్ళు కొడుకున్నాడు. వాడు ట్రాన్స్ అయితే పెండ్లాం ఎక్కడి నుంచి వస్తుంది, కొడుకు ఎక్కడి నుంచి వస్తాడు? ఎవనికి పుట్టినట్ల మరి చెప్పండి సార్ మీరు. వాడు అసలు గొజ్జోడే కాదు, గొజ్జులలో కలుపుకోకూడదు. వాడు మొగోడు, వీళ్ళంతా మొగోళ్ళు కాబట్టి ఒక మొగోడిని ఇది చేసి చేరదీసి ఇదింత రాజకీయాలు చేస్తున్నారు వీళ్ళు. వీళ్ళదే ఉండల్లా, వీళ్ళదే జరగల్లా అన్నట్టు చేస్తున్నారు. ఇది ఇంత సంపాదన కోసమే చేస్తున్నారు. మమ్మల్ని ఒక బండి ఎక్కిన ట్రైన్లో భిక్షాటన చేస్తుంటే కొట్టి దింపుతారు. ఈ అమ్మాయిని అయితే విద్యని ట్రైన్లో వెళ్ళింటే భిక్షాటన చేస్తుంటే కొట్టినారు. అది సరిపోక వాళ్ళని ఇంటి పిలిపించి ఎట్లంటే అట్లా కొట్టి పంపించినారు. ఈ అమ్మాయికి నీళ్ళు వేడి నీళ్ళు కాళ్ళ మీద పోసినారు సార్. తొడ అంతా ఇదింత కాలిపోయింది, తొడ భాగం అంతా ఏం లేదు అమ్మాయికి. అట్లా టార్చర్ చేసి డబ్బులు గుంజుకుంటారు. మేము ఏ విధంగా వాళ్ళతో బతకల్లా? చూడండి, మేము ఇంతమందే ఉన్నాం. వాళ్ళు నెల్లూరు నుంచి సుమోలు వేసుకొని వచ్చి, కార్లు వేసుకొని వచ్చి ఎట్లంటే అట్లా ఇది వీడియోలు చేసి ఎదబడిస్తున్నారు. సోషల్ మీడియాలో కానీ పెట్టినారు, అవి ఇన్స్టాగ్రామ్లో మీరు కానీ చూస్తూ ఉంటారు, ప్రజలందరూ చూస్తూ ఉంటారు. దీన్ని మీరే ఎవరిది న్యాయము ఎవరిది అన్యాయం అనేది చూసి మాట్లాడండి సార్. మేమైతే ఇదే కోరుకుంటున్నాం. మా దగ్గర ఉన్న ప్రూఫ్స్ అన్నీ మీకు అందజేస్తాం. మీరే చూడండి, వాళ్ళ దగ్గర అన్నీ ఏవి లేవు, అన్నీ దొంగ ప్రూఫ్లు సృష్టించి ఇది చేస్తున్నారు. ఫోన్పేలు గిన్పేలు. మా గురువుకి అసలు ఫోన్పే అనేది లేదు. ఆమె ఎంతో మందికి లేని వాళ్ళకి ఆదుకుంటుంది. పేదోళ్ళకి చిన్న చిటుక అంతా ఇది ఆపదుందమ్మా అని ఆసిపమ్మ అని చేతులు మొక్కితే ఆమె ఎంతో మందికి దాన ధర్మాలు చేసింది. ఈ రోజు కానీ మొత్తం ఇన్స్టాలో ఉన్నాయి ప్రూఫ్స్ అన్నీ, ప్రపంచానికి తెలుసు. అనంతపూర్లో పోయి ఆసిపమ్మ అంటే ఎటువంటిదో చెప్తారు. ఆమె గురించి వీళ్ళు చెడ్డగా ఇది ప్రచారం చేస్తున్నారు సార్. ఇది ఎంత తప్పు. దీన్ని మీరే పరిష్కరించి మాకి వాళ్ళ నుంచి ప్రాణహాని ఉంది. ఒక భాగ్య, లావణ్య, సుప్రజ, రామ, అపర్ణ, గుంటకల్లో వీళ్ళతోటి అనుచరులు పిల్లవాళ్ళు అందరూ ఎక్కడ పోతే అక్కడ కొట్టడం, మా పిల్లల్ని కొట్టడము, మమ్మల్ని బ్లాక్మెయిల్ చేయడము, ఇది ఇంత అరికట్టాలని మేము కోరుకుంటున్నాం సార్. ఇప్పటికన్నా మాకు స్వతంత్రం రావాలి. ఎన్నో ఏళ్ళ నుంచి ట్రాన్స్ ఇట్లా ఒకరి కింద నలిగిపోకూడదు. ఇప్పుడన్నా మేము మాకు స్వతంత్రంగా బతికే హక్కు కావాలని మేము కోరుకుంటున్నాం. రౌడీలు కానీ మొగల ద్వారా కానీ ఒక ఎవరి ద్వారా కానీ మాకు ఆపద ఎవరి వలన ఈ మొగళ్ళ పేర్లు కానీ ఒక నాసిర్ గాడు, శివ వాళ్ళ ఫ్రెండ్స్, నాసిర్ గాడు ఫ్రెండ్స్ వీళ్ళంతా గుడుగుటని చేసి మా ఇంటి మీదకి దూరినారు. అయినా ఇప్పటికి కానీ వాళ్ళు రిమాండ్ చేసి వచ్చినా కానీ మా ఇంటి కల్లే మా సందుల కల్లే తిరుగుతారు. మాకు ఫోన్లు చేస్తున్నారు, ఇన్స్టాలో వీడియోలు బెదిరించే తట్టుగా పెడుతున్నారు. ఇవన్నీ వాళ్ళు చేయడానికి ఏం అవసరము? మా ఇష్టానికి మేము బతుక్కుంటున్నాం. మా ఊర్లో మేము అడుక్కోకూడదా చెప్పండి? మా ఊర్లో మేము భిక్షాటం చేయకూడదా? ఎక్కడ పోయి బతకాలి? అనంతపూర్లో బతుక్కోపోవడం అంటే అనంతపూర్లో ఎందుకు బతుకుతాము? ఈడ పుట్టి ఈడ పెరిగిన వాళ్ళు మేము అనంతపూర్కి ఎందుకు పోతాం? హోమ్ ఈడే పుట్టినాం కాబట్టి ఈడే పెరిగినాము, ఈడే భిక్షాటం చేస్తాం, ఈడే చచ్చిపోతాం. అంతేగాని ఒకరి కింద అయితే బతకం, ఒకరికి చిస్త్ అయితే కట్టము, వాళ్ళకి డబ్బులు అయితే కట్టం. వాళ్ళకి కానీ డబ్బులు కట్టినట్లు మాతో ప్రూఫ్స్ ఉన్నాయి, అవన్నీ మేము మీడియాకి అందజేస్తాం. సరేనా? మీరే న్యాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మీడియా వాళ్ళని, ప్రభుత్వాన్ని. అయినా ఆమె రిమాండ్ చేసి వచ్చిన ఆమె ఇట్లా విచ్చలవిడిగా తిరిగే హక్కు లేదు ఆమెకి. ఎందుకు పోలీసు వాళ్ళు ఇది ఇంత సహకరిస్తున్నారో మాకైతే తెలుస్తలేదు సార్. దీంట్లో పెద్ద పెద్దలు చేయగానే ఉందేమో. మీరే ఎస్పీ గారు కానీ మాది గోడు వినాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. ఎస్పీ గారు ఇది ఇంత చూసి మీరు ఎలా ఉన్నారో, మేము ఇంతమంది 10 మంది ఉన్నాం సార్, మమ్మల్ని మీరే ఆదుకోవాలి.
మమ్మల్ని కానీ మా గురువు మీద నిందలు ఎన్నో మోపుతున్నారు. ఇవన్నీ అరికట్టాలని, ఇంతటితో ఆపేస్తే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం. వాళ్ళే రెచ్చగొడుతున్నారు, అయినా మేము రెచ్చుకోవడం లేదు సార్. మేము న్యాయంగా చట్టం ఉంది, చట్టం ఎవరు చుట్టం కాదని వాళ్ళే అంటున్నారు. చట్టం అయితే వాస్తవానికి ఎవరు చుట్టం కాదు, ఇది వాళ్ళకి తెలుసు, ప్రపంచానికే తెలుసు. మీరు ఇట్లా జబర్దస్తి చేయడానికి ఏవి రూల్స్ లేవు. ప్రభుత్వాన్ని మేము ఆశ్రయిస్తాం, ప్రభుత్వం ద్వారానే పోతాము. మాకు ప్రభుత్వం ఉన్నంత వరకు మేము ఉంటాం. మాకు ఏదన్నా అయితే వీళ్ళే ఈ అపర్ణ అనుచరులు, భాగ్య అనుచరులు, లావణ్య అనుచరులు వీళ్ళే కారణం. చూడండి సార్, మేమైతే మేము ఆయనలో మేము ఉంటాం, మా అంతకు మేము భిక్షాటన చేస్తుంటాం. మాకేమన్నా అయితే వాళ్ళే జవాబారి. మేమైతే ఇంత 10 మందే ఉన్నాం, వాళ్ళే మంది ఎక్కువ ఉండేది వాళ్ళే. మొగోళ్ళు ఉన్నారు, రౌడీ షీటర్లు వాళ్ళ దగ్గరే ఉన్నాయి, గింజ తాగుతారు, మందులు కేసులు తెప్పించుకుంటారు సార్. కావాల్సింటే 6 ఎవిడెన్స్ కానీ ఉన్నాయి మా దగ్గర. రూమ్లో నా వాళ్ళు గంజా తాగిండేవి, మందు తెప్పించుకొని తాగినే, మా పిల్లల్ని కిడ్నాప్ చేసిన రూము అన్నీ మీకు ఎవిడెన్స్ అందజేస్తాం సార్. మీరే చూసి సమాజంలో ఉన్న అందరికీ కోరుకుంటున్నాం. ఈ వీడియో ఎంత దూరంగా వెళ్ళి మాకు న్యాయం జరపాలని అందరినీ కోరుకుంటున్నాం. మా గురువు తప్పు కానీ దీంట్లో ఎటువంటిది లేదు. ఆమె ఎంతోమందికి నిరుపేదలకి సహాయం చేస్తుంది, దీన్ని అందరూ చూస్తున్నారు. లేదన్నోళ్ళకి ఆమె చేయి జాపిన వాళ్ళకి అంత ఇంత ఇచ్చే పంపిస్తుంది, కానీ ఉత్త చేతులతో అయితే పంపేదు. అది అందరికీ తెలుసండి. అక్కడ పోయి ఆశిపమ్మ అంటే ఎట్లాంటిదో చెప్తారు. ఈ గుంటకల్లో వీళ్ళు చెప్పినంత మాత్రాన మా గురు ఏం చెడ్డది కాదు కదా సార్. ఇదే మేము చెప్పగలిసింది, ఇదే మాకు న్యాయం చేయాల్సింది కూడా మీరు. అందరికీ నమస్కారం అండి. ఈ గుంటకలు చాలా దారుణంగా జరుగుతున్నాయండి. ఇంతకుముందు ఎలా ఉన్నో రాయలసీమ ఉన్నప్పుడు ఆ సైడు సేమ్ అదే ప్రింటే మళ్ళీ ఇప్పుడు జరుగుతుంది. ఆయన చనిపోయిన తర్వాత అందరూ బాగున్నాం మేము. మా డబ్బులు కట్టించుకునేది, మాకు చిన్న పెద్ద లేకున్నట్టుండేది, మాకు మర్యాద లేకుండా. నేను ఇంత పెద్దదాన్ని, నా వయసు 38 సంవత్సరాలు, నేను ఇక్కడ పుట్టి పెరిగినాను. ఇక్కడ మేము అందరితో లోకలండి. ఈరోజు వాళ్ళు ఆయమ్మ చనిపోయిన తర్వాత, కోస్తాంధ్రలో హాస్ని ఆయమ్మ చనిపోయిన తర్వాత ఆ రాజ్యం అంతా వీళ్ళు వేయాలనుకొని గుంటకల్లో అపర్ణ ఆయమది ఈ ఊరే. ఆయమ్మ ఏం చేసింది, అక్కడ పోయి ఆమె చనిపోయిన తర్వాత వాళ్ళతో చేతులు కలిపి మాట్లాడి తీసుకొచ్చి మా అందరితో ఇప్పుడు టార్చర్లు పెడితే ఫోన్లు చేసి మర్యాద చెప్తున్నా, మరసంగా మా దగ్గర రండి, మళ్ళీ కలుసుకోండి, మేము అడిగే బజార్లు, బండ్లు, రోడ్డు మీద భిక్షాటం చేసేటివి ప్రతి ఒక్కటి ఆమె అండవర్లు తీసుకొని ఆమెకి మేము ఆమె చెప్పినట్లు అడుక్కొని ఆమెకి సంపాదించి మా మహాలకి ఒక 100-200 పడేస్తుంది. మా ఫ్యామిలీని మేము వదిలేసుకొని వచ్చి అందరూ బాడిగిన్లు తీసుకొని ఉన్నాం. కానీ వాళ్ళకి అవన్నీ అవసరం లేదు. వాళ్ళు చెప్పినట్లు మేము వినాలంట. మమ్మల్ని అయితే చాలా దారుణంగా చేస్తున్నారు. నా వయసు ఇంత వయసు అయినా కానీ టార్చర్, అటువంటి ఫోన్లు చేసి టార్చర్ పెడుతున్నారు మాకు. తను జైలు వేచిన తర్వాత మొత్తం బయటకు వచ్చింది కదా, వచ్చినప్పుడు ఏదో పోలీస్ స్టేషన్కో లేకుంటే బయట ఎక్కడైనా ఫోన్ చేసి పిలిచి అవును అయిపోయింది రండి మొత్తంగా ఉందాము అట్లా ఇట్లా కానీ చెప్పలేదు. అసలు ఫోన్ చేయలే, డైరెక్ట్ పోయింది, నెల్లూరులో కూర్చొని వాళ్ళతో మాట్లాడింది, వచ్చినారు. ఈ గుంటకల్లో కానీ మా అసలు కలగని కానీ లేదు సార్. నేను అసలుకి బాబు ఉన్నారు కానీ గుంటకల్లో మా వాళ్ళకి ఏంటి, వాళ్ళందరినీ వితిన్ సెకండ్లో వాళ్ళతో చేతులు కలిపి మాకు ఫోన్ చేసి రే గుద్దం మోసుకొని రారా నా కొడుకులారా అట్లా ధమ్కి ఇస్తున్నారు. అసలుకి మీరు ప్రాణాలతో ఉండాలంటే మా దగ్గర రండి, లేదంటే ఒక్కొక్కరు చేస్తాను పెళ్ళి అని ఫోన్ చేసి మమ్మల్ని టార్చర్ పెడుతున్నారు. అసలు బతికే అవకాశం లేదు. జైలు నుంచి వచ్చినాయేమో మాతో మాట్లాడి అయిపోయింది అనుకున్నట్ల ఆయమ్మ అక్కడ పోయి చేతులు కలిపి ప్లానింగ్ వేసి ఇప్పుడు చూస్తే రివర్స్ కేసు మా మీద పెట్టింది. మా అందరి మీద అంట. ఆమెకి ప్రాణానికి ఏమైనా హాని అయితే మా మీదంట. కానీ ఉత్తపుణ్యాన్ని మా అందరూ చెప్తుంది సార్. మా పిల్లలకి ఎవరికైనా కానీ, నాకు కానీ, మా గురుపై ఆషిఫ్ కానీ, మా గురువు కానీ, ఎవరికైనా కానీ, ఇక్కడ ఉన్న వాళ్ళకి ఒక్కరికైనా ఏం జరిగినా కానీ వాళ్ళకే సంబంధం. ఇందాక పేర్లు చెప్పింది మా పిల్లలు చెప్పినారు. అపర్ణ ఆన్సర్లు, భాగ్య ఆన్సర్లు, లావణ్య ఆన్సర్లు, మిగతా వాళ్ళకి సంబంధించిన మొత్తం వాళ్ళంతా గుడిపుడని ఒకటే ఉన్నారు. వాళ్ళకి మొగలు సాక్ష్యం ఉన్నారు. అంత చిన్న పిల్లలు అంతా 18-19 ఏళ్ళు మీ సంఘం రాలే. అట్టి వాళ్ళని ఉసుకొలుపుతున్నారు మా మీద. దయచేసి ఇప్పటి నుంచి అయినా కానీ మీరు స్పందించి ఎస్ఐ కానీ, డిఎస్పీ కానీ, ఐజీ కానీ ప్రతి ఒక్కరు మమ్మల్ని సహకరించి మా దయచేసి కాపాడండి సార్. నా ఆయనకు బతికించండి సార్. మాకు అదే కోరిక, మాకు ఏం లేదు. ఇంకా కలెక్టర్ ఆఫీసర్ గారికి, ఎస్పీఐ గారికి అందరికీ నా నమస్కారం అండి. ఈవిడ అపర్ణ అనే వ్యక్తి రిమాండ్కి వెళ్ళి వచ్చి ఇప్పుడు నెల అవుతుంది. నెల అయినా కూడా మాకు బయట తిరుగుతుంది, మొగోల్ని పంపిస్తున్నారు, ఇండ్లతోకి మాకు ఫోన్లు చేసి ధమ్కీలు ఇస్తున్నారు, అన్నీ ఇస్తున్నారు. అది కాదనేసి నేను బైపాస్లో బిచ్చాటం చేస్తుంటే నేను టెస్ట్ సర్జరీ చేయించుకున్నానని చేయించుకొని 8 రోజులు అవ్వింది. 8 రోజులు అవ్వింటే వచ్చినన్ని 10 మంది వచ్చి విచ్చలు వీళ్ళకి కొట్టినారు. నాకు ఈడ గుద్దినారు, అన్నీ చాలా విధంగా కొట్టినారండి. ఇదైతే మాకు
న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నామండి. ఈవెన్ కూడా అంతే, ట్రైన్కి బిచ్చాటం కన్నా వెళ్ళింటే ట్రైన్లో నుంచి కొట్టి మళ్ళీ ఇంటికి తోలుకొని వచ్చి నోట్లో బట్ట పెట్టి అన్నీ తీసుకొని వచ్చి కొట్టిండ్రండి. వీడియో మిత్రుల గారికి నమస్తే. కలెక్టర్ ఆఫీసర్ గారికి, ఎస్పీఐ గారికి అందరికీ నా నమస్కారం అండి. ఇక్కడ అపర్ణ అనే వ్యక్తి రిమాండ్కి వెళ్ళి వచ్చి ఇప్పుడు నెల అవుతుంది. నెల అయినా కూడా మాకు బయట తిరుగుతుంది, మొగోల్ని పంపిస్తున్నారు, ఇండ్లతోకి మాకు ఫోన్లు చేసి ధమ్కీలు ఇస్తున్నారు, అన్నీ ఇస్తున్నారు. అది కాదనేసి నేను బైపాస్లో బిచ్చాటం చేస్తుంటే నేను టెస్ట్ సర్జరీ చేయించుకున్నానని చేయించుకొని 8 రోజులు అవ్వింది. 8 రోజులు అవ్వింటే వచ్చినన్ని 10 మంది వచ్చి విచ్చల వీళ్ళకి కొట్టినారు, నాకు ఈడ గుద్దినారు, అన్నీ చాలా విధంగా కొట్టినారండి. ఇదైతే మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నామండి. ఈవెన్ కూడా అంతే, ట్రైన్కి బిచ్చాటం కన్నా వెళ్ళింటే ట్రైన్లో నుంచి కొట్టి మళ్ళీ ఇంటికి తోలుకొని వచ్చి నోట్లో బట్ట పెట్టి అన్నీ తీసుకొని వచ్చి కొట్టిండ్రండి. వీడియో మిత్రుల గారికి నమస్తే. మేము కోరుకుంటున్నది మాకు అపర్ణ నుంచి, భాగ్య నుంచి, వీళ్ళందరి నుంచి మాకు ప్రాణహాని ఉంది. ఎస్పీ సార్ గారు, మీ మీడియా మిత్రులు అందరూ మాకు న్యాయం చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. ఊరు వాళ్ళు అక్కడికి వెళ్ళిపోలే, కోస్తా ఆంధ్ర వాళ్ళు వీళ్ళంతా అక్కడికి వెళ్ళిపోవాలా. మానస, పామిడి చామంతి, మీరందరూ ఎక్కడున్న వాళ్ళు అక్కడంతా వెళ్ళిపోవాలా. గుంటకల్లో పుట్టి పెరిగిన వాళ్ళు ఒకటే గుంటకల్లో ఉండాలా అంతే. కోస్తాంధ్ర వాళ్ళు మా జిల్లాకు అడుగు పెట్టే ప్రసక్తే లేదు, పెట్టకూడదు కూడా. ధర్మవరంకి వెళ్ళిపోవాలా, అనంతపురంకి వెళ్ళిపోవాలా. ఇక్కడ ఎవరు ఉండరు మాత్రమే ఉండాలా. అపర్ణ అపర్ణ, భాగ్య లావణ్య, సుప్రజ, రామ, ప్రసన్న.